రమ్మి ఆటలో రాజ్యాలే పోగొట్టుకున్నవారు మీతో ఆడి గెలిచేవాడు ఎవడు మిత్రమా? గెలుపు నా ఇంటి పేరు. ఇంటి పేరు మార్చారా? నిన్నటిదాకా అందరం అలాగే అనుకున్నాం సుయోధన్ గారు. నిన్న రాత్రి ఒకరిని చూసాం, వాడు గెలుపుకు మారుపేరులా ఉన్నాడు. ఎక్కడుంటాడు వాడు? నేను చెప్పింది ఇతని గురించే. గోపి, గ్యాంబ్లర్ గోపి. 24 hours, 365 days, cards, clubs and casinos. నీ బాడీ గార్డ్ గెటప్ బాగుంది. ఓన్లీ థింగ్ మిస్సింగ్ ఆర్ దీస్ గ్లాసెస్. టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. కార్డ్స్ వే. ఆల్రెడీ వేసేసా. ఎప్పుడు పంచాడో నేను చూడలేదు. చెప్పాను కదా ఎమ్మ ఫాస్ట్ అని. గండం అంట గండం. అదే మన పైనుంచి చూడబడద్దా? నువ్వు మొట్టేరా. వెళ్ళిపోతే వెళ్దాం పదరా. నువ్వు చాలా అదృష్టవంతుడవయ్యా బాబు. పెద్ద ప్రాణగండం తప్పింది. షో, అసలు నా టార్గెట్ మీలాంటి బచ్చాలు కాదు. పేకాట సమ్రాట్, పేకాట విభూషణ్, సుయోధనతోనే ఆడి గెలవడమే నా జయం. ఎవరండి మీరు? ఈయనే మీరు ఆడాలనుకుంటున్న సుయోధన గారు. అవునా? వాట్ ఆర్ యు సేయింగ్? ఓ మై గాడ్ సార్, వాట్ an honor, వాట్ a pleasure. సార్, చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న కోరిక మీతో ఫోటో తీసుకోండి. 1 minute సార్. సరే. సుయోధన్ గారికి సమూజ్జి. సార్ ప్లీజ్ స్మైల్. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలు సార్, మిమ్మల్ని తుక్కుతుగ్గా ఓడించాను. నా లైఫ్ టైం అంబిషన్ తీరింది. ఐఎమ్ గోయింగ్ టు రిటైర్. ఆగు దోస్త్. 14 రోజుల్లో మా ఇంట్లో పెళ్లి. అదయ్యేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. నేను నీతో ఆడి గెలవాలి. ഞാൻ സത്യം മേനൻ. സ്പെഷ്യാലിറ്റി ലഡ്ഡു. ఇది ఇంకా షుగర్ రాలన్నట్టుంది. చాలా బాగుంది. మీరు ఒక్కరే నేను చేశారా? ഇല്ല, എന്റെ അസിസ്റ്റൻസിന്റെ കൂടെ. బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆవిడ లడ్డు. లడ్డు మరి తీసుకెళ్ళి వాడుకోండి. వస్తావా? దేనికి? వీళ్ళ ఇంట్లో పెళ్లికి వంట చేయడానికి. అవునవును, అందుకే. వస్తాను సారు. థ్యాంక్ యూ. మహారాజు గారు క్షమించండి, మిమ్మల్ని చాలా అవమానపరిచాం. మీరు చెప్పినట్టే మాకు పెద్ద గండం తప్పింది. మీరు మా ఇంటికి వస్తే మిమ్మల్ని పూజిస్తాం, లేదంటే ఇక్కడే ప్రాణాలు వదులుతాం. వస్తా, వాస్తు చూస్తా, మీ గృహస్థితి పరిస్థితి మారుస్తా. యమపాశం నాయనా నాయనా, నువ్వు మాకు జన్మనిస్తే వీరు మాకు పునర్జన్మనిచ్చారు నాయనా. ఇప్పుడే పెద్ద గండం నుంచి తప్పించారు నాయనా. నువ్వు కూడా గురువు గారు కాళ్ళ మీద పడు. పడినాయనా? ఏయ్, ఈ సుయోధన కాళ్ల మీద పడ్డమేంది? మాకెవరు వద్దు, పండి పండి. దోస్త్, ఇది నీ కొడుకుల లైఫ్ అంటే ఇష్యూ. పేకలో మనకి లైఫ్ రానప్పుడు పక్కనోడేసే కార్డులో లైఫ్ ఎత్తుక్కుంటాం కదా. ఏదో పొడుస్తానంటున్నాడు కదా, రమ్మను. ఏం పొడుస్తాడో చూద్దాం. పాప, మీరందరూ బాగానే లోపలికి వెళ్ళిపోతున్నారు. మరి నా పరిస్థితి ఏంటి? అజయ్, తొందరపడదు. నువ్వు లోపలికి ఎప్పుడు ఎలా రావాలో అంతా ప్లాన్ చేసి ఉంచాను. రెడీగా ఉండు. నాయనా, నా పక్కనే ఉంటూ నేను కట్టుకోబోయేదాన్ని కన్నెత్తి చూసాడు. నేను దేన్నైనా భరిస్తాను, కానీ నమ్మక ద్రోహాన్ని భరించను. వదరా. మామా మామా, మన గుట్టు రట్టయిపోయినది. వాళ్ళెవరో తెలిసిపోయినది మామా. మామా, ఏందిరా? ఆ పాండవపురం వాళ్ళు ఆ పిల్లను ఊరు తట్టించేశారు. అవునా? 14 ఏళ్ల తర్వాత గెలిచినా కూడా ఫలితం తక్కువ చేశారు మామా. వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటా. నేను ఇలా తనే. వీడి పేరు షేక్ వలీ మస్తాన్. వీడు యునానీ గుళికలతో మతిపోయిన వాళ్ళకి మతి తెప్పిస్తాడు. సార్, మీరు కంగారు పడకండి సార్. వాడి పరిస్థితి మీకు తెలుసు, మాకు తెలుసు. అవును తెలుసు. ఇప్పుడు ఏందయ్యా మస్తాను? మొత్తం మతి మర్చిపోయాడు. ఇది గుళికలతో ఇక్కడి దాకా తీసుకువచ్చాయి. వాడిని మామూలు మనిషిని చేస్తాయి. ఒక్కో గుళికతో ఒక్కో నెల వెనక్కి తెస్తాయి. తెస్తాడు. మరి గుడికి ఇదిగో మింగు. నేను వెళ్ళొస్తాను. వస్తాం సార్. నేను వెళ్ళి చలో, ఆ పిల్లని సిద్ధా. తీసుకొస్తా. చలో. మన చుట్టాలు లోపల తీసుకెళ్ళు. రండి రండి. ఓం తత్సత్. ఏమైంది గురుజీ? స్టెప్ వెనక్కేశారేంది? ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కితివే నమః. లోపల మానవ రక్తాన్ని పెగ్గు మీద పెగ్గు తాగే క్షుద్ర శక్తి ఉంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా ఇంటి ఇలవేల్పు గద మా ఇంట్లో ఉండగా క్షుద్రశక్తి ఎలా వస్తుంది? ఆ క్షుద్ర శక్తియే నీ గదకి సొట్ట పెట్టింది. గుణ, గద తీసుకురాపో. పో. జై దుర్యోధన. గదాయ నమః.
నాయనా గదకి నిజంగానే సుట్టబడింది నాయనా. ఏది ఆ? మా జీవితాలకు సుట్టపడకుండా ఉండాలంటే వెంటనే ఆ క్షుద్ర శక్తిని బయటికి పంపించండి గురుజీ. నాయన గజ ఎన్ని తూర్లు చెప్పినా అది వినట్లా. నా దెబ్బతో దాని అబ్బదాన్ని గుర్తొచ్చేలా చేస్తా. నువ్వేం బెంగెట్టుకోమాక. లగ్గం లోపు దాన్ని దొంగ తీసి నీకు పెళ్లి చేస్తారు. వీళ్ళంతా ఎవరబ్బా పగటేసగాళ్ళ ఉండారు. మా మేనతనే కొడతావా? ఓం మావాడు కుట్టింది ఆవిడలోని దుష్టశక్తి. ఈవిడ మీ ఇంటికి వచ్చి ఎన్నేళ్ళయింది? 14 ఏళ్ళు. ఓహో, మీరు జూతంలో ఓడిపోయి 14 ఏళ్ళే. మీకు పెళ్లి కాకుండా ఎండిపోయిన బెండకాయల్లో ఉన్నది 14 ఏళ్ళు గురుజీ. మరి ఆలోచించండి, మీకు ఈ దుష్ట శక్తి కావాలా, మా గురూజీలో ఉన్న అదృష్ట శక్తి కావాలా? గురుజీ కావాలి. అయితే వెంటనే మీ అత్తయ్యను బయటికి పంపించండి. పంపించండి. దీన్ని ఊరవతలకి గెంటేరా. ఏదబ్బా అన్యాయమా? ఆగండి. ఏంటే మామా కీస్ తీసుకుపోతుంది. రేయ్ నాయన్నే మొట్టమొదటిసారి మావా అందరూ అమ్మాయి అంత గురువు గారి మహిమ. గ్రహరాజ్ మహారాజ్ కి జై. 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 ఏ విజు ఈ గెటప్ ఏంటి? ఒకప్పుడు విరాట పర్వంలో పాండవులు తల దాచుకోవడం కోసం గేమ్ ఆడారు. ఇప్పుడు నీ కోసం మేమందరం వీళ్ళతో గేమ్ ఆడుతున్నాం. మనం ఆడే ఈ గేమ్లో మనకి బ్రేకులేసేవాడు ఎవ్వడూ లేడు. ఇతని పేరు పిచ్చగుంట్ల పైడితల్లి. ఇతనికి బాపు బొమ్మలన్నా సినారే కవితలన్నా బాగా ఇష్టం. వాళ్ళిద్దరి పేర్లు కలిపి కలం పేరుగా బాపురే అని పెట్టుకున్నాడు. ఇతని హాబీలు వర్షంలో కాఫీ తాగడం, వెన్నెల్లో కవితలు రాయడం. ఇతని వీక్నెస్ చాడీలు చెప్పడం. వీడి దెబ్బకి ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఆఖరికి విడాకులు కూడా తీసుకోకుండా వీడి పెళ్ళం పారిపోయింది. టోటల్ గా వీడికి బుర్ర తక్కువ. తెలుగు గాలి, తెలుగు మట్టి, ఆహా తెలుగు మట్టి వాసన. గుద్దానంటే నీ గిద్ద పగిలిపోద్ది. మళ్ళా కనపడ్డావా? తెలుగు బూతులు. అమ్మా తెలుగు బిడ్డ కుచల కుమారి తెలుగు సంప్రదాయం నేర్చుకుంది గాని రామ్మా. డాడ్ డోంట్ కాల్ మీ కుచుల కుమారి. హౌ మెనీ టైమ్స్ హావ్ టు టెల్ యు? కాల్ మీ కుకు. ఓహో దాన్ని మార్చడానికేనమ్మా ఇక్కడ తీసుకొచ్చాను. డాడీ ఈ సారీ క్యారీ చేయలేకపోతున్నా. ఐ వాంట్ మై షార్ట్స్ రైట్ నౌ. అమ్మో నీకు తెలియదే, ఈ ఇంట్లో పంతాలకు పోయి పనికి మళ్ళా పెళ్లి కాని 3 ఆంబూతులు ఉన్నారమ్మా. వాళ్ళు నిన్ను చూస్తే ఏం చేస్తారు? యు మీన్ బిల్స్ డాడ్? బిల్స్ దాకా కాదే, ఏదో ఒకటి చెయ్యి. రే గుణ, నాయనా పెండ్లి పత్రికలు మన కౌరవపురంలో గడప గడపకు వెళ్ళివ్వండి. అట్లనే నాయనా. బావా ఏందిరా బామ్మర్ది ఇంత ఆలస్యంగా వచ్చినావు? మొదటి శుభలేఖ నేనే తీసుకున్నా. పెళ్లి గ్రాండ్ సక్సెస్. ఈసారేం బుక్ రాస్తున్నావురా? మిణుకు మిణుకుమంటున్న తెలుగుని తెర మీదకి తెచ్చేందుకు తెలుగు చినుకులు అనే పుస్తకం రాస్తున్నా. వీడి తెలుగు పిచ్చి. ఇంతకి నీ కూతురు ఎక్కడ? అమ్మా కుచల కుమారి బావగారు పిలుస్తున్నారా? ఈ డ్రెస్ అంటే చీరేం చేసావే? పీకేసా డాడ్. ఇట్స్ టూ హార్డ్. పీకేసా అనకూడదే, విప్పేసా అనాలి. ఓకే. బట్టలదే ఉందిలే బామ్మర్ది. అమ్మాయి లక్షణంగా ఉంది. మా పెద్దోడు గుణాతో 3వ వాడి పెళ్లిలో మీ అమ్మాయికి 3 ముళ్ళు వేయించేద్దాం. నాకిచ్చి చేయించు నాయనా. దా బావా నీకు దండం పెడతాను, నువ్వు మనసు మార్చుకోవద్దు బావా. దీనికి ఒకసారి ముహూర్తం పెట్టే టైంకి ఒకడు మూర్చొచ్చి చచ్చిపోయాడు. తాంబూలాలు మార్చుకునే టైంకి ఇంకొకటి తలపగిలి చచ్చిపోయాడు. నా మాటని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయి బావా. నీ పుణ్యం ఉంటుంది బాబా, నీకు దండం పెడతాను బావా. బావా వీళ్ళిద్దరిలో ఎవరైనా పర్వాలేదు. ఏరిళ్ళు బాపురేనా మజాక? ఆహా ఏమా తెలుగు విగ్రహము. చేపల వెంకట్ ఎవరా మహానుభావుడు? మీ మీనాలోనని గండం నుంచి తప్పించడానికి వచ్చిన గ్రహరాజు ఉపగ్రహరాజు. తస్మాత్ జాగ్రత్త. అయ్యా నమస్కారం, నా పేరు బాపురే. తమరి పేరు గ్రహరాజు గారని విన్నాను. గ్రహరాజు గారంటే ఏ ఏ గ్రహాలను శాసించగలరు, ఏ ఏ పురాణాలను పఠించారు, ఏ ఏ వేదాలను అధ్యయనం చేశారు, ఏం చదివారో చెప్పండి. శాస్త్రాలు చదువు మీకు అవసరం కాదు. అవును చూడండి బాపురి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఐపీఎస్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. కొందరు సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఎంబీఏ అవుతారు, అడ్మినిస్ట్రేటర్లు అవుతారు, ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. కొందరు థర్డ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, సెకండ్ క్లాస్ వాళ్ళని ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది గుండాలు అవుతారు, డెకాయిట్లు అవుతారు.
థర్డ్ సెకండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు చదువు సంచా ఏమీ లేని కొందరు స్వామీజీలు అవుతారు పైన చెప్పిన వాళ్ళందరూ స్వామీజీల కాళ్ళ మీద పడతారు ఆహాహా ఓహో. ఏమి జ్ఞానం ఏమి జ్ఞానం మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది ఓహో. అబ్బో 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 రారా పద ఎందుకైనా మంచిది మనోడందని వీడితో జాగ్రత్తగా ఉండమని చెప్పు ఓకే డాడ్ చూసించాలు పదరా ఎక్కడికి వదలం అజయ్ మనం వచ్చిన పర్పస్ ఏంటి నువ్వు చేస్తున్న న్యూసెన్స్ ఏంటి నాన్న వారితో లేడీ గెటప్ వేయించారు ఏం చేయాలో మాత్రం చెప్పండి